హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొత్తగా చూసుకున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను దహి వడనైతే చేశాను. దహి చికెన్ అయితే చేశాను. దహి చికెన్ ఎలా చేయాలో షార్ట్లో కూడా ఉంటుంది, షార్ట్లో పెడతా, అందులో చూసేయండి ప్రాసెస్ అయితే. ఈరోజు అయితే పౌర్ణమి కదా. పౌర్ణమి అయితే ఇక్కడ మా గల్లి వాళ్ళందరూ సమ్మక్కకు చేసుకుంటారండి. సమ్మక్కకు పూజ చేసుకున్న తర్వాత అలా ప్రసాదం ఉంటుంది కదా, బెల్లము అవి అయితే వంచుతారు. మేము అదే తీసేసుకున్నాము. ఇక్కడ మా పక్కనే ఆంటీ వాళ్ళ ఇంట్లో కరివేపాకు ఇంకా నిమ్మకాయలు ఉంటాయి. మేడం చికెన్ వండుతున్నాం కదా, అవి కావాలి కాబట్టి నేను వెళ్ళి అవి తీసుకొని వస్తున్నాను. పక్కనే ఉంటుంది, మాకు అవి కొనే అవసరం అయితే తప్పిందండి. పీస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ అయితే చాలా చెట్లు ఉంటాయి కాబట్టి సేమ్ ఊరు వాతావరణం లాగా ఉంటుంది. మా వాళ్ళైతే ప్రసాదం ఇస్తారు కదా, దేవుని బొట్టు కానీ పసుపు అట్లా పెట్టి అమ్మవారిది ప్రసాదం అయితే ఇస్తారు. బెల్లమును కొబ్బరి అయితే ఇస్తారు. ఇది ప్రతిసారి నెలకు అట్లా ఉంటుంది కదా, ప్రతి పౌర్ణమికి అయితే ఇట్లనే చేస్తారు. నేనైతే ఇక్కడ చికెను ఇంకా పక్కన బిర్యానీ రైస్ అయితే వండుతున్నాను. బిర్యానీ అయితే అయిపోయింది. నచ్చితే టేస్ట్ చేసి చెప్పేయండి, ఎలా ఉందో చేసుకోండి. మా వాడైతే కొబ్బరి అయితే వాడికి చాలా ఇష్టం, బెల్లం కానీ కొబ్బరిని అయితే ఇడిచిపెట్టాడు. అన్నం లేకుండా ఉంటాడు కానీ అవి ఉంటే మాత్రం అవే తింటాడు. చూడండి ఎన్ని ప్రసాదాలు వచ్చాయో మాకైతే. అయితే పాలు విరిగిపోయండి. ఈరోజు పాలు విరిగిపోతే ఇదైతే చేశాను.